Finally, my wait and my wish has been answered by Jesus. The cake. ఇప్పటికి మూడోది ఈరోజు వ్లాగ్ చేస్తున్నాడు రా, అన్ని వీడియోస్ చేస్తున్నాడు రా. చెప్పులు పెట్టినప్పుడు ఇక నేను ఇక్కడ చెప్పులు పెట్టా, జగన్ గారు చెప్పులు పక్కనని అది మొత్తం అయిపోయి వచ్చేసరికి చెప్పులు లేవు. Hey y'all, first off, Merry Christmas everybody. Today I'm gonna visit the church nearby my college as one of my friends is in a Christianity. So let's see how the day rolls out for a Hindu to visit a church. I'm gonna shoot all the day vlog. Hope you watch till the later. Going down in the lift is very easy. I hope the day gets better and better. Happy Christmas. కొత్త బట్టలు క్రిస్టియన్ బాయ్. హ్యాపీ క్రిస్టియన్ హ్యాపీ క్రిస్మస్ బాయ్. కొత్త బట్టలు వేసిండు అనుకోరాదు. నువ్వే బాయ్, మా దాంట్లో క్రిస్టియానిటీ నువ్వే తీసుకున్నావు. ఈరోజు ఏమి ఇస్తున్నావు మన దావత్కి? ఈడేమో చేసేటట్టే ఉన్నాడు రా. చేద్దాం బాగా చేద్దాం రా. చేసేదో క్రేజీగా చేద్దాం, మంచిగా చేద్దాం. మనోడు ఏమన్నాడు తెలుసా, నిన్న నైట్ అన్నాడు, జస్ట్ మీరు ఒక టిఫిన్ వేయండి, రేపు మొత్తం చూసుకుంటా, మధ్యాహ్నం నైట్ అన్నాడు. సరే పడ్డాను టిఫిన్కి వచ్చినా. సరే ఇప్పుడు నువ్వే చర్చ డిసైడ్ అయినా. ఏదో ఒకటి చూడు, చిన్నదైనా పెద్దదైనా చర్చే. ఇప్పుడు దాని గురించి చర్చ వద్దు మనకి. ఎక్కడ పోయినా ఫాతిమా నగర్ మరీ దగ్గర అవుతుంది. ఇంత క్రేజీ ఆడి నీ దగ్గర పెట్టుకో ప్లీజ్. ఎగ్జిట్ ఎంట్రీ కనిపిస్తా. నేను రిజిస్టర్లో రాసుకుంటా. ఇక అయిందా ఇది? అంటే మొత్తం ఇట్లా ఆటోలో పోతున్నామా. నేను మా టెంపుల్కి వస్తుంటే నేను క్యాబ్ బుక్ చేస్తుండే, కార్ అయితే. అమ్మతోడు నిజంగా అది ఇప్పుడు చెప్పాలి. ఆపుతాను చూసావు. ఈ మాట నీళ్ళ కొంచెం బ్యాక్ సైడ్కి చర్చ్ ఉంటుంది ఒకటి తెలుసు. వాళ్ళు లోకల్ తిరుగుతారు. ఆంధ్ర నుంచి వచ్చిన బాగా చెప్తున్నావు. చుప్ షాక్ అయ్యారా, చుప్ ప్యాక్ అయ్యారా. పేమెంట్ చేయడం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక డేకి. మొత్తం పేమెంట్స్ ఉంటాయి చూసుకోవాలా. ఈ 30 రూపాయలు అడవది. కార్మెల్ బాప్టిస్ట్ చర్చ్. బాప్టిజం అంటే వీళ్ళలో ఇక ప్యూరెస్ట్ ఫామ్, అది స్టార్ట్ కాలేదు ఇంకా. మేమైతే 200 మందిని ఎక్స్పెక్ట్ చేసినాం, ఇంకెవరు రాలేదు. సో ఇంకా టైం పడుతుంది కావచ్చు స్టార్ట్ కావడానికి. ఫోటోలు తీసుకుందాం అక్కడ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నేను ఒకసారి సేమ్ అంటే అక్కడ ఆ గిటార్స్ ఉన్నాయా, ఆ గిటార్ ఫోటో ఒకసారి ఇన్స్టా డీపీ ఉంటుంది చూడు, ఒక చర్చిలో అట్లే దిగినా, అదే డీపీ పెట్టుకున్నా 1 year. మేమే ఫస్ట్ కమ్మర్స్ ఐ థింక్. మా క్రాంతిబాయ్ దీవెనతోనే అంత మంచిగా జరగాలి. డే అయితే బిర్యానీతోనండి కావాలి. నేను నిజంగా చెప్తున్నా, బిర్యానీ తర్వాత పేస్ట్రీ మన బేకరీ కాడ అంతే కదా. ఉంటుంది. అయితే బాప్టిజం అంటే వీళ్ళు హోలీ అంటే ఇక నేను ఇప్పటి నుంచి ఇంకా ప్యూర్గా ఉంటా, ఏం చేయనని ఒక వాటర్లో మునిగిలేస్తారు. హోలీ వాటర్లో ప్రాంగా మునిగిలేస్తారు. అప్పటి నుంచి ఇక వాళ్ళకి ఇప్పటిదాకా ఉన్న క్యాథలిక్స్ కన్నా సడన్గా బాప్టిస్ట్ అయిపోతారు వాళ్ళు. ఇక వాళ్ళలో ప్యూరెస్ట్ ఫామ్ అది. ఇప్పుడు మన హిందూస్లో మనమేలుగా బ్రాహ్మిన్స్ అట్లే అనుకో, కానీ వీళ్ళు ఇట్లా వాటర్లో మునిగిలేసినాక చేంజ్ అవుతారు. నార్మల్గా ఉండింటావు కదా, నార్మల్గా ఉన్న జీవితాన్ని వదిలేసి
ఓన్లీ దేవుళ్ళలోనే ఉండేటట్టు, అంటే ఇంకా లోకంలో లేకుండా ఏవి లోక విషయాలు ఏవి లేకుండా నాకు సంబంధం లేదు, ఓన్లీ మోస్ట్ సెల్ఫ్లెస్ ఫామ్ ఓన్లీ ప్యూర్ లవ్ అట్లా అట్లుండేదానికి బాప్టిజం అనేది తీసుకుంటారు. అంటే ప్యూర్ మొత్తం చేంజ్ అయిపోవడం అన్నమాట. మైక్ పట్టుకో ఏం కాదు. చేంజ్ అవుతున్నా అనేక అనమాట అంతే. ఇంకా అంటే నువ్వు ఇంతకుముందు ఎట్లా బతికినావు, ఎట్లా జీవించినావు, ఏం చేసినావు అన్నీ ఒప్పుకొని ఇది నా బ్రతుకు, నేను ఎట్లున్నా, ఇప్పటి నుంచి నేను మారుతున్నా, కంప్లీట్గా దేవునిలో ఉంటున్నా అనే దానికి నిదర్శనం అనేది బాప్టిజం తీసుకుంటాం మనం. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా బాప్టిజం తీసుకున్నారా? అందరు తీసుకున్నారు ఎక్సెప్ట్ మీ అండ్ మై సిస్టర్. మీ డాడీ మమ్మల్ని తీసుకున్నారా? అప్పుడు తీసుకున్నారు, అక్క తీసుకుంది, అమ్మ అందుకే తీసుకో అంటారు కదా మీకు. నేనంటే అంటే చెల్లి వాళ్ళు రెడీ చూడండి, ఇప్పుడే మీకు ఆల్రెడీ 27 వచ్చినాయి, ఇంకెప్పుడు తీసుకోగానే 24లో 25లో తీసుకోవాలంట పర్ఫెక్ట్ ఏజ్ బాప్టిజంకి. మనోడు ఇప్పుడే 27, ఇంకెప్పుడు తీసుకో బాయ్. వీడు ప్లానింగ్ ఏంటంటే ఒకసారి ఇద్దరు కలిసి తీసుకుందామని. ఓకే ఆమె క్రిస్టియన్ కాదు కదా, క్రాంతి బాయ్ అనేట ఆయన. కొత్త పదాలు, కొత్త మనుషుల్ని యాడ్ చేయకండి. నేను బీటెక్లో ఒక చర్చ్ పోయినా, చర్చ్ గేట్ అంటారు, అంటే అది క్రేజీ ఉంటుంది చర్చ్. అది అక్కడ ప్రేయర్ ఉన్నా, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ప్రేయర్లు ఉన్నా, బాగానే ఉండే ప్రేయర్. నేను ఎప్పుడు పోలేదు, నా ఫస్ట్ మంచిగానే ఉంటుంది చర్చ్. ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను అందరు ఎక్కువ అది అన్నిట్లలో ఉన్నాయి. ఇప్పుడు కొన్నిట్లలోనే అంటే 3 photos ఉంటాయి మేజర్గా. ఒకటి జీసస్ పుట్టింది, లాస్ట్ ఇది జీసస్ లెక్కలో మారింది, సెకండ్ జీసస్ అంటే అవతరించింది, స్టార్ట్ చనిపోయింది. అది నీకు ఎట్లా పెడతారంటే, అది తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలియని వాళ్ళకి చూపించేకి మాత్రమే. అంటే ఇది ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా పలాన్ ఇట్లా వచ్చింది, ఇట్లా జన్మించిండు, ఇట్లా చనిపోయిండు, ఇట్లా తిరిగి లేచిండు అనేది చెప్పడానికి మాత్రమే అట్లా అనేది పెడతారు అనమాట. మెథడ్ చర్చ్లో సేమ్ ఈ చెప్పిన 3 photos ఉంటాయి తెలుసా, ఎంత పెద్ద తెలుసా, అవి క్రేజీ హైట్ ఉంటాయి. అవి ఆ గ్లాసెస్తో ఉంటాయి, షైన్ అవుతాయి, సన్లైట్ పడితే మస్తు ఉంటుంది. అది మన కాలేజ్లో చేశారు అది అంటే మన కాలేజ్లోనా పెట్టినారు కదా, కార్నర్లో మనం చూసిన కార్నర్ లైట్లు అన్నాం కదా, కార్నర్ ఇప్పుడే ఆపరేటింగ్ అంటే సెట్ చేయడం స్టార్ట్ చేసారు, స్టార్ట్ అయిపోయి ఇలా మొత్తం నిన్నే హైలైట్ చేస్తా. వ్యూస్ రాకపోయినాయి అనుకో, అమ్మతోడే నీపైనే భారం వేసా మొత్తం. వస్తాయి పక్కా వస్తాయి. పాస్టరా పాస్టర్ కూడా ఇట్లా చూపెట్టచ్చు, ఇట్లా ఏం కాదు, మా బతికిపోయినా. బ్యాడ్ బ్యాండ్ పెట్టుకున్నాడని పాస్టర్ కూడా వచ్చేసిండు. నీకు ఎన్ని సాంగ్స్ తెలుసు అంటే ఇప్పుడు పాడేటి ప్రేయర్లో? అరే సాంగ్స్ అంటే చాలానే తెలుసు, బట్ బుక్ చూసి అయితే పాడగలం, కానీ బుక్ చూడకుండా అయితే తెలియదురా నాకు కూడా. నాకైతే 2 పాటలు తెలుసు, యేసు తెలుసు, ఇంకొకటి పండుగ క్రిస్మస్ పండుగ తెలుసు, నిన్ను వదులు కూడా అది కూడా తెలుసు. ఓకే సీరియస్. అంటే చర్చిలో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ చర్చ్ వీళ్ళని చలో సాయిబా The prayer is about to start and the pastor took the podium. Let's see. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, సింహాసనాసీనుడు ఈ భూమిని పాదపీఠంగా చేసుకుని పరిపాలించిన మా పాలకుడు సర్వాధి నరకానికి పాత్రలుగా వెళ్ళిపోతున్నాం. హెడ్ కింది కొంచెం తిరిగి ఆ మనుషులైనా పాపము నుండి, శాపము నుండి, అపవాది కోరల నుండి, బలహీనతల నుండి, వెనుకబాటుతల నుండి, ఆత్మీయ దరిద్రత నుండి లేవనెత్తు చేసుకుంటే మనం బాగా ఎక్కడ ఇస్తారు, అక్కడ ఇస్తారు, ఇక్కడ తీసుకురా 3 తీసుకురా.
ఇంట్లో లేకుండా కైనే వెస్ట్ గాడు ఇలాంటి సాంగ్స్ అంటే వాడు ఇంగ్లీష్ ర్యాపరు. వాడు ఒక సండే ప్రోగ్రామ్స్ నడిపిస్తాడు. క్రేజీ వాడతాడు తెలుసా ఒక సాంగ్. పెడతారా ఇప్పుడు సూపర్. ఎట్లా అనిపిస్తుంది నీకు? వచ్చి మనం గంట సేపు అవుతుంది ప్రేయర్ కొంచెం నడిచింది కదా పీస్ఫుల్. ఓకే, సో లెట్ us all be serious. దేవుని సన్నిధిలో మనం దేవుని మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కనుక ఒక గ్రహాన్ని ఒక వెలుగు సెంటూర్ స్ప్రెడ్ అవుతున్నది. ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్ అప్పుడు స్టార్ట్ కాలేదు. నీకేమన్నా ఐడియా ఉన్నదా? నీకేమన్నా ఐడియా ఉన్నదా? నీ చేతులు ఏమన్నా the gospel that has the power to change lives. స్వార్థ విషయం నేను సిగ్గుపడను అని ఎందుకంటే ఏం చేస్తారా? దేవుని శక్తి మానవులను రక్షించడానికి దేవుని శక్తి అయినది స్వార్థ. ఇట్ హ్యాస్ ద పవర్ టు నేను ఈ రక్షణ సువార్తను ఈ వెలుగుతూ అనేకుల ముందు ప్రదర్శించటమే నా జీవిత గమ్యం. అనేకులకు ఈ సమయంలో కోయర్ వారి ముందుకు వచ్చి ఇప్పుడు ఎందుకు ఇప్పిస్తాడు బిర్యానీ? ఇప్పుడు కాదు, నైట్ కాదు తినేది బిర్యానీ. ఇప్పుడు కాదు, ఫ్రైడ్ రైస్. ఒకవేళ పెట్టకుండా పెడతారు కావచ్చు, పెడతారు అనుకుంటున్నా. నేను ఒకసారి పోయిన దాంట్లో పెట్టిరు బాగా చూద్దాం. ఇక్కడ పెట్టకపోతే తిని మనోడు స్పాన్సర్ వేసాడు. ఆడవాడు మనోడు స్పాన్సర్ వేసాడు అక్కడ కూడా. ఫస్ట్ మంచిగా అనిపించింది, ప్రతి ఒక్కరు చదవని అయిపోతుంది. కేక్ వస్తుంది కదా, ఇప్పుడే పాస్టర్ చెప్పిండు కేక్ మా దగ్గరికి వస్తుందంట. పుష్ అనుకో కాలి ఇంత అన్నమైన పెడతారు అనుకున్నా కానీ అట్లీస్ట్ కేక్ అయినా వస్తుంది. వెరీ హ్యాపీ ఫర్ నౌ. చూద్దాం కేక్ ఎంత పెద్దది వస్తుందా చిన్నది వస్తుందా అదే తర్వాత విషయం. జాతిరత్న లైట్ ఉంది ఇది. వచ్చినందుకు ఏదో ఒకటి సాధించాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రములు. ఫోటోలు దిగాలని ఇష్టపడేవారు బయట ఏర్పాటు చేయబడింది. ఒకవేళ లోపల దిగాలని ఆశపడితే పైన పుల్పిట్ మాత్రమే ఎక్కువ. దయచేసి గమనించండి. Finally, my wish and my wish has been answered by Jesus. The cake, the ultimate. And another. Thank you. ఇప్పటికి మూడోది ఇది. మూడు. ఫైనలీ నా ప్రేయర్ అయితే ఆన్సర్ అయింది.
దిస్ ఇస్ యువర్ ఆన్సర్ అండి. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్న, నమ్మలేకపోతున్నాను అన్న. ఉండురా, నా చెప్పులు నేను ఏడుస్తుంటే నువ్వు నన్ను పట్టు. ఆడనే వదిలే, మీ దాంతోనే వదిలినావు. అట్లా మళ్ళీ వచ్చి చూసేలోపు కనిపిస్తలేదు చెప్పులు. ఏమవుతుంది, వరంగల్లో ఫస్ట్ టైం వచ్చిన చర్చికి చెప్పులు పొడిచినాయి. ఏం కాదు, ఎరువులు అవే వాడతామని కొత్త తీసుకున్నాను. 3 కేకులు తీసుకున్నా, అందుకే కావచ్చు ఇదంతా. దిస్ ఈస్ ద చర్చ్ వేర్ ఐ లాస్ట్ మై స్లిప్పర్స్. పోతే కొన్ని చెప్పులు కొని మామిడి దావా తిప్పిస్తుండు. క్రాంతి, ఇది కాకుండా ఇంకొక నైట్ మీల్ కూడా ఉంది కదా మనకి. ఈ మీల్ కాకుండా నైట్ మీల్ కూడా ఉంది కదా. మీల్ కూడా ఉంది కదా ఒకటి నైట్. ఇప్పుడు అమ్మతాడు. చెప్పండి ఇప్పుడు, ఇక్కడ క్రిస్టియన్ నువ్వు కూడా ఎలా ఒకసారి నలుగురు, ఒక్క నిమిషం, నలుగురు కరెక్టే. ఆగు, నా చెప్పులు 860 రా. 860 అంటే మనిషికి 215 రూపీస్ పడుతుంది. ఫీస్ ఒకటి మనిషికి 400. అది 30 రూపాయలు రా. 30 రూపాయలు ఎక్స్ట్రా. ఒకటి ఫస్ట్ రెండు కేకులు 2 చెప్పులారా. ఒక నిమిషం, కేక్ 450 రూపీస్, 2 కేకులు అంతా 900. మనిషికి 10 రూపాయలు చెప్పు ఇచ్చే. నాకే స్పెషల్ తీసుకోండి. ఏం తీసుకోండి? ఫుడ్ ఆన్ వీల్స్ అయిపోతాయి ఇప్పుడు. నేను జీపే లేదు కదా. కంపెనీ ఉంది, డిగ్రీ కోసం బండి కాదు, రక్తపింజరు. చెప్పులు పట్టుకొని కాలేజ్లో ఎక్కడికి పెడుతున్నాను ఫ్రెండ్స్. కాదు ఆయన ఉన్నాడా, ఆయన ఉండి చెప్పులేమంటే వాడు బయట పోయి అని చెప్పు. ఆ చర్చ్ పాస్టర్ అయితే ఉన్నారు, న్యూ టెస్టమెంట్ ప్రకారం ఇష్టం కాబట్టి కొందరు పెడతారు. సండే ఇవ్వాలా లేకపోతే ప్రతి సండే పెడతారు? వాళ్ళంటే ఎంత మనీ పెడతారు, ఇయర్కి వచ్చేంత మనీ అని ఉంటుంది మళ్ళీ కాంట్రిబ్యూషన్. ఓకే. తండ్రి అంటే హెవెన్ లో ఉండే హెవెన్. ఓకే. తర్వాత ఎవరైతే జీసస్ అని చెప్పి కింద మన దగ్గరకు వచ్చారో ఇతను కుమార అని దీనిలో వస్తారు. ఓకే. పరిశుద్ధాత్మ అంటే ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో వాళ్ళందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేసి బిలీవ్. ట్రినిటీ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ట్రినిటీ అంటే. A deep nap. I asked my Christian friend to take us out for a dinner, but he acting broke for the lunch. I even lost my slipper because of him. Not because of him exactly, but he asking us to go to the mess. I think he'll join us too. Let's see. Look, there is the culprit. The man who acting broke after just treating us a lunch. Because of you, my slipper lost, motherfucker. ఆపండి ఇక, టాపిక్ ఆపండి ఇక. వీడియో రోజు వ్లాగ్ చేస్తున్నాడు రా, అంటే అన్ని వీడియోస్ చేస్తున్నాడు రా. చెప్పులు పెట్టినప్పుడు ఇక నేను ఇక్కడ చెప్పులు పెట్టా, జగన్ గారు చెప్పులు పక్కనని. అది మొత్తం అయిపోయి వచ్చేసరికి చెప్పులు లేవు. ఇది అతికినాం అనమాట మొత్తం. వెదికితే బయటికి వెళ్ళాం. బయటికి వెళ్తే అక్కడ కొంతమంది వీడియో తీస్తున్నా. ఏం చేస్తారు రా పింక్ షర్ట్ ఉంది. అద్దు బీఆర్ఎస్ పార్టీ సపోర్టర్. విను ఏం చెప్పింది మనకు నిన్న ఒక్క టిఫిన్ వేయండి, పొద్దున అదే మధ్యాహ్నం రాత్రి అన్న. అరే చెప్పినో బాయ్, నువ్వు నా చెప్పులు కొట్టుకున్నా అక్కడికి వచ్చి.
అయినా ఇంకా మంచిగా ఈ ఫుడ్